హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. అయితే ఈరోజు లైవ్ అనేది నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏం జరిగింది అనేది ఒకసారి చూడండి. చూడకపోతే చూసే ముందు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూడండి. ఎందుకంటే సబ్స్క్రైబర్స్ ఇప్పుడిప్పుడే పెరుగుతున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు కొంచెం ఒక మోటివేషన్, ఎనర్జీ లాగా ఉంటుంది అంతే. సో ఈరోజు ఇందాక చెప్పాను లైవ్లో కూడా, సంజన గారు కెప్టెన్సీ టాస్క్లో గెలిచారని చెప్పేసి. యాక్చువల్గా బయట నుంచి వచ్చిన అప్డేట్ అనమాట. అండ్ ఇంకో అప్డేట్ వచ్చింది. ఇంకా టాస్క్ అయితే స్టార్ట్ అవ్వలేదు, ఇప్పుడే లైవ్లో జరుగుతుంది. టాస్క్ అయితే బయటికి రమ్మన్నారు అందరినీ గార్డెన్ ఏరియాలోకి. సో అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు అప్డేట్ ఇస్తాను. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే, సంజన గారిని కంఫెషన్ రూమ్లోకి బిగ్ బాస్ రమ్మని ఒక 5 సెలెక్ట్ చేసుకోమన్నారు అనమాట. అంటే పర్ఫార్మెన్స్ నచ్చింది, నిన్నటి నుంచి కంటెంట్ క్రియేట్ చేశారు కదా, సో దానికనమాట. సో ఆవిడ హరీష్ గారిని, సృష్టి గారిని, ఇమాన్యువల్ గారిని, అండ్ డిమాన్ పవన్ అండ్ సంజన గారు, ఈ 5 మెంబర్స్ని సెలెక్ట్ చేసుకుంది. సో అయితే ఈ 5 మెంబర్స్కి టాస్క్ అనమాట. కానీ ఇక్కడ టాస్క్ ఏంటంటే, అంటే ఇది కూడా ఇంకా అవ్వలేదు, ఇప్పుడు జరుగుతుంది అనమాట. ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఈ టాస్క్ ఏంటంటే, ఒకరి బదులు ఇంకొకరు ఆడాలన్నమాట ప్లేయర్స్. సో అలా సంజన గారి బదులు శ్రీజ ఆడింది. అలాగే డీమాన్ బదులు ప్రియా ఆడింది. అండ్ ఇమాన్యువల్ బదులు బర్నీ గారు ఆడారు. హరీష్ గారి బదులు కళ్యాణ్ ఆడాడు. అండ్ సృష్టి బదులు రాము ఆడాడు, రాము రాథోడ్. సో వీళ్ళందరిలో శ్రీజ గెలిచింది అనమాట. సో శ్రీజ వలన సంజన గారు కెప్టెన్సీ టాస్క్లో కెప్టెన్లా అయ్యారు. సో శ్రీజ ఎలా ఆడింది ఏంటి అనేది నెక్స్ట్ మనం లాస్ట్ ఫైనల్ వీడియోలో చెప్తా ఈరోజు. సో ఇంతే ఫ్రెండ్స్, ఇది ఇక ఒక అప్డేట్ అనమాట. అండ్ లైవ్ కూడా ఆల్రెడీ పెట్టేసా కాబట్టి ఒకసారి వెళ్ళి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఆ వీడియో కూడా చూసేయండి. అంతే ఫ్రెండ్స్, బాయ్.